వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్లోకి వచ్చేసాం. ఇంతవరకు మనం సర్వీస్ నో బేసిక్స్ చూసాం, అలాగే కస్టమైజేషన్ పార్ట్ చూసాం. అండ్ కస్టమైజేషన్ పార్ట్లో మనం కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాం. లైక్ క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్, అలాగే యూఏ పాలసీస్ కంప్లీట్ చేసాం, అలాగే క్లయింట్ స్క్రిప్ట్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అప్డేట్ సెట్స్ కూడా కంప్లీట్ చేసాం. అండ్ మీకు చెప్పాల్సిన టాపిక్స్ ఇంకా యూఏ యాక్షన్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ బిజినెస్ రూల్స్ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ డేటా పాలసీస్ ఉన్నాయి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి టేబుల్స్ గురించి, ఫీల్డ్ టైప్స్ గురించి, అలాగే వాటి మధ్య రిలేషన్షిప్స్ గురించి, అలాగే స్కీమా మ్యాప్ గురించి, వీటి గురించి అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే టేబుల్స్ అండ్ ఫీల్డ్స్. లైక్ అందులో ఉన్న టాపిక్స్ ఏంటంటే టేబుల్స్, ఫీల్డ్స్ అండ్ ఫీల్డ్ టైప్స్, టేబుల్ రిలేషన్షిప్స్ అండ్ స్కీమా మ్యాప్, క్రియేట్ టేబుల్స్ అండ్ ఫీల్డ్స్. అంటే టేబుల్స్ గురించి, టేబుల్స్ ఉన్న ఫీల్డ్స్, ఫీల్డ్ టైప్స్ గురించి, టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ అండ్ వాటి మధ్య స్కీమా మ్యాప్, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి, వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్. టేబుల్స్ అంటే ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సర్వీస్ నౌలో డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు టేబుల్స్ ఫార్మాట్ అంటే టేబుల్ ఫార్మాట్లో డేటా ఎలా ఉంటుందంటే రోస్లోని, కాలమ్స్లోని ఉంటుంది. రోస్ని మనం రికార్డ్ అంటాం, కాలమ్స్ని మనం ఫీల్డ్స్ అంటాం అనమాట. ఓకేనా? ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, మీకు తెలిసిందే. అయితే ఫీల్డ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి నార్మల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే ఏం తెలుసు ఫ్లోట్, క్యార్, వార్, ఫ్లోట్, క్యార్, బూలియన్, లాంగ్, డబుల్, ఇలాంటి మీకు ఇవన్నీ తెలుసు డేటా టైప్స్. అలాగే ఫీల్డ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయొచ్చంటే స్ట్రింగ్, చాయిస్, రిఫరెన్స్, ఇంటీజర్. సర్వీస్‌నోలో ఏంటేంటి స్ట్రింగ్ డేటా టైప్ తెలుసు. ఇంటీజర్ డేటా టైప్ తెలుసు. ఓకే. ఇంటీజర్ అంటే నంబర్స్, స్ట్రింగ్ అంటే మీకు తెలిసిందే వర్డ్స్. చాయిస్, రిఫరెన్స్. చాయిస్ అంటే మీకు నచ్చిన దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ అంటే వేరే టేబుల్స్ నుంచి గాని, లేకపోతే వేరే ఫీల్డ్స్ నుంచి గాని రిఫర్ చేసుకోవడానికి. ఓకేనా? సింపుల్‌గా మీకు చెప్పాలంటే టేబుల్‌లో వాల్యూస్ ఎలా స్టోర్ అవుతున్నాయంటే ఇంటీజర్, అలాగే స్ట్రింగ్, చాయిస్, రిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు డేటా డిక్షనరీ టేబుల్స్ గురించి నేర్చుకుందాం. డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే కంటెంట్స్ ఇన్ఫర్మేషన్ ఒకటే టేబుల్. డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే డిక్షనరీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయన్నమాట. సో, అలాగే ఇక్కడ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని కంటైన్ చేస్తుంది. డేటా డిక్షనరీ టేబుల్స్ అనేవి. సో, సర్వీస్ నోలో టేబుల్స్ అన్ని అందులో స్టోర్ అయ్యి ఉంటాయంటే sys_db_object ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అలాగే సర్వీస్ నోలో టేబుల్స్ చాలా ఉంటాయి. ఆ టేబుల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1 టు టేబుల్ 20 ఉన్నాయి. టేబుల్ 1లో 10 ఫీల్డ్స్ ఉన్నాయి. టేబుల్ 2లో 30 ఫీల్డ్స్ ఉన్నాయి. టేబుల్ 3లో ఒక 5 ఫీల్డ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఓవరాల్‌గా 10 + 30 + 5 45 ఫీల్డ్స్. అలాగే ఇలాగా సర్వీస్ నౌలో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో, అన్ని టేబుల్స్ యొక్క ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అదే sys_డిక్షనరీ టేబుల్. ఇప్పుడు వాటి యొక్క లేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అదే sys_డాక్యుమెంటేషన్ టేబుల్. సో, వీటి గురించి మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు టేబుల్ అంటే ఏంటో తెలుసు. వీటికి థియరిటికల్ నాలెడ్జ్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు డేటా డిక్షనరీ టేబుల్స్ గురించి నేర్చుకోవాలి. డేటా డిక్షనరీ టేబుల్స్‌లో మొత్తం 3 ఉంటాయి. sys_db_object, sys_డిక్షనరీ టేబుల్ అండ్ sys_డాక్యుమెంటేషన్. ఓకే. మొత్తం 3 ఉంటాయి. sys_db_object, sys_డిక్షనరీ, sys_డాక్యుమెంటేషన్. sys_db_object అనేది సర్వీస్ నోలో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో అన్ని టేబుల్స్‌ని స్టోర్ చేస్తుంది. sys_డిక్షనరీ అనేది సర్వీస్ నోలో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో అన్ని టేబుల్స్ యొక్క ఈచ్ ఫీల్డ్‌ని స్టోర్ చేస్తుంది. అలాగే sys_డాక్యుమెంటేషన్ అనేది ఫీల్డ్ లేబుల్స్‌ని స్టోర్ చేస్తుంది. ఇనఫ్ ఫర్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇనఫ్ ఫర్ ద థియరిటికల్ నాలెడ్జ్. మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండబోతుంది. చాలా సింపుల్ అండ్ క్రిస్టల్ క్లియర్ పాయింట్స్ ఉండబోతుంది. సో, నేను మా పర్సనల్ డెవలప్‌మెంట్ ఇన్స్టెన్స్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్స్ గురించి స్టడీ చేద్దాం కాబట్టి టేబుల్స్ అని టైప్ చేస్తాను. టేబుల్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సిస్టమ్ డెఫినిషన్‌లో టేబుల్స్ అనేది ఓపెన్ అవుతుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ సర్వీస్ నౌలో ఆల్రెడీ 5756 టేబుల్స్ ఉన్నాయి. మీకు ఇంతవరకు నేను చూపించింది ఇన్సిడెంట్ టేబుల్ మాత్రమే. కానీ మనకి తెలియని టేబుల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 5755 టేబుల్స్ ఉన్నాయి. అంటే మన అన్ని టేబుల్స్ మీద మనం ఇంతవరకు నేర్చుకున్న నాలెడ్జ్‌ని కూడా అప్లై చేయొచ్చు. లైక్ ఏఏ పాలిసీస్, ఏఏ యాక్షన్స్, బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్స్, అప్డేట్ సెట్స్, ఇలా ఇంతవరకు నేర్చుకున్న నాలెడ్జ్ కూడా మనం వీటి మీద కూడా అప్లై చేయొచ్చనమాట.
ఇన్సిడెంట్ టేబుల్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే అది మోస్ట్ రీసెంట్ టేబుల్ కింద మీకు అందరికీ చూపిస్తే ఒక క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. సారీ. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటి లేబుల్ ఉంది, నేమ్ ఉంది 2 ఉన్నాయి అంటే లేబుల్, నేమ్ ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే యూజర్ టేబుల్ ఉంది. యూజర్ టేబుల్ అనేది మీరు యూజర్ టేబుల్ అనేది లిస్ట్ వ్యూలో ఓపెన్ చేయాలనుకుంటే యూజర్ టేబుల్ ఉంది. యూజర్ టేబుల్ అనేది ఆ టేబుల్ యొక్క లేబుల్ నేమ్ అంటే జస్ట్ రిప్రజెంట్ చేయడానికి, చూపించడానికి లేబుల్ ఇయ్యడం. అంటే చూపించడానికి లేబుల్ ఏమంటాం. ఓపెన్ చేయాలి, యాక్సెస్ చేయాలి అంటే /user అండర్‌స్కోర్ వాడాల్సిందే. సో, లేబుల్‌కి దానికి అదే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అని కొట్టండి. ఇది యూజర్ అనేది లేబుల్ నేమ్. సో, మీరు ఇలా కొడితే రాదు చూడండి. నో పేజ్ ఫౌండ్. ఇది లేబుల్ నేమ్. లేబుల్ నేమ్‌తో టేబుల్ నేమ్‌ని యాక్సెస్ చేయలేం. లేబుల్ నేమ్‌తో టేబుల్‌ని యాక్సెస్ చేయడం కుదరదు. లేబుల్ అనేది జస్ట్ ఆ టేబుల్‌ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. లేబుల్ నేమ్‌తో టేబుల్‌ని మనం రిప్రజెంట్ చేయడం కుదరదు. దాన్ని యాక్సెస్ చేయడం కుదరదు. లేబుల్ అనేది జస్ట్ ఆ టేబుల్‌ని రిప్రజెంట్ చేయడం కోసం మాత్రమే. దాన్ని మనం కాల్ చేయాలి అంటే ఇక్కడ sys_user_list. ఇప్పుడు ఈ యూజర్ టేబుల్ అనేది ఓపెన్ అయింది. మీకు డౌట్ రావచ్చు. లైక్ మరి ఎందుకు ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొట్టగానే ఓపెన్ అయిపోతుంది అని అంటారా? ఇక్కడ నువ్వెందుకు sys_incident డాట్ లిస్ట్ అని కొట్టట్లేదు అంటే ఇక్కడ మీరు చూడండి. మీకు చూపిస్తాను ఇందులో. మన టేబుల్స్ వచ్చాయి కదా! ఇక్కడ టేబుల్‌లో ఇన్సిడెంట్ అని కొట్టండి. లేబుల్‌లో ఇన్సిడెంట్ అని కొడితే మీకు ఇన్సిడెంట్ టేబుల్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ టేబుల్‌కి లేబుల్ నేమ్ ఒకటే, అలాగే నేమ్ కూడా ఒకటే. లేబుల్ ఒకటే, నేమ్ కూడా ఒకటే. అందుకే దానికి sys_incident అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఎక్స్‌టెన్స్ ఫ్రమ్ టాస్క్ టేబుల్ అని ఉంది. ఈ ఎక్స్‌టెన్స్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్ ఉంది కదా! ఈ రిలేషన్‌షిప్స్ అనేవి మనం ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ టేబుల్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ వీడియో అనేది ఒక ఇంట్రడక్షన్ మాత్రమే టేబుల్స్‌కి. సో, ఇంట్రడక్షన్‌లో మనం టేబుల్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే మాట్లాడదాం. టేబుల్స్ అంటే ఏంటి? పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం మాట్లాడుకుందాం టేబుల్స్ గురించి. సో, ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేశాను. ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ లేబుల్ ఒకటే, నేమ్ కూడా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ అంటే ఫీల్డ్స్. ఓకేనా? ఆ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి. హ్మ్. కంట్రోల్స్ అంటే ఇక్కడ ఐఎన్‌సి ఉంది కదా! అంటే లైక్ ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్ ఒక ఫార్మ్ ఓపెన్ చేస్తే ఐఎన్‌సి నంబర్ ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తే అందులో మోర్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్‌కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది కదా! ప్రతి నంబర్‌కి స్టార్టింగ్ ప్రిఫిక్స్ ఐఎన్‌సి ఉంటుంది. అంటే ఐఎన్‌సితో స్టార్ట్ చేయమని. ఓకేనా? నంబర్ ఆఫ్ డిజిట్స్ 7 అంటే ఆ రికార్డ్ యొక్క ఆ నంబర్ మినిమమ్ ఎంత ఉండాలంటే 7 క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంటే 7 ఉంటుందన్నమాట ఓవరాల్‌గా. యాక్సెస్ కంట్రోల్స్ అనేది మీకు ఫర్దర్‌గా నేర్పిస్తాను. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్‌గా నేర్పిస్తాను. మీకు డిజైన్ ఫార్మ్, లేఔట్ ఫార్మ్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసారు ఇంతకుముందు. కంట్రోల్స్‌లోకెళ్తే ఇక్కడ చూడండి పేరు ఇవన్నీ ఇక్కడ కొత్త టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా! ఐఎన్‌సి అనేది ప్రిఫిక్స్ నంబర్. సో, యాడ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు టేబుల్స్ అంటే ఎలా చేయాలో అర్థమైంది కదా! ఇవన్నీ టేబుల్స్. ఇప్పుడు టేబుల్స్‌లో మనం డేటా డిక్షనరీ టేబుల్స్‌లోకెళ్ళిపోదాం. డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే మీకేం చెప్పాను ఇక్కడ స్టార్టింగ్‌లో. వెయిట్ చేయండి. మీకు డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే మొత్తం 3 ఉంటాయని చెప్పాను కదా! డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ టేబుల్ అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ అబౌట్ sys_db_object
అండ్ ద sys అండర్‌స్కోర్ db అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టేబుల్స్. సో మీరిప్పుడు ఇక్కడ ఆల్‌లో టేబుల్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఎలాగైతే టేబుల్స్ అన్నీ వస్తున్నాయో, ఇక్కడ టేబుల్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఎలాగైతే ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో అన్నీ ఎలాగ వస్తున్నాయో, సేమ్ అలాగే ఆల్‌లో sys అండర్‌స్కోర్ db అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ అని టైప్ చేస్తే ఆబ్జెక్ట్ డాట్ లిస్ట్ ఇంకా చూడండి సేమ్ టేబుల్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ ఆ టేబుల్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. సేమ్ ఇందాకలాగే ఇక్కడ లేబుల్ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన టేబుల్ వచ్చేస్తుంది. ఇన్సిడెంట్ టేబుల్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు సిస్ అండర్ స్కోర్ డిబి అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ డేట్ చూసారు కదా. ఇప్పుడు చూడండి సిస్ అండర్ స్కోర్ డిక్షనరీ డాట్ లిస్ట్. ఇప్పుడు చూడండి మ్యాజిక్ 1,51,237 ఫీల్డ్స్. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఎందుకు ఇన్ని వచ్చాయి రిజల్ట్స్ లో అంటే, ఇప్పుడు ఒక టేబుల్ కి మీరు తీసుకుంటే మినిమం ఒక 40 ఫీల్డ్స్ ఉన్నాయి. అలాగా 6,000 ప్లస్ టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్ కి ఎన్ని ఫీల్డ్స్ ఉండొచ్చు. అలా ఆ ఫీల్డ్స్ అనే ఓవరాల్ కౌంట్ ఇక్కడ ఈ టేబుల్స్ వస్తుంది. ఇక్కడ ఈ కౌంట్ అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మీరు టేబుల్ ని అతకొచ్చు. ఇన్సిడెంట్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్సిడెంట్ అని కొట్టగానే ఇక్కడ ఓవరాల్ గా 44 అంటే ఇన్సిడెంట్ టేబుల్లోనే 44 ఫీల్డ్స్ ఉన్నాయని అర్థం. అలాగా ఏదో ఒక టేబుల్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టేబుల్ ఏదో ఒక టేబుల్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ లైక్ ఇది ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ ని సెలెక్ట్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు 1,51 దాంట్లో నుంచి ఒక ఫీల్డ్ ని సెలెక్ట్ చేస్తే అది ఇక్కడ చూడండి ఏ టేబుల్ కి సంబంధించిందో చూపిస్తుంది. లైక్ మిడ్ సర్వర్ అనే టేబుల్ కి సంబంధించిందంట. అది స్ట్రింగ్ అంట. క్రియేటెడ్ బై కాలమ్ అనేది కాలమ్ నేమ్ ఇలా డిఫరెంట్ వాల్యూస్ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అండర్ స్కోర్ డాక్యుమెంటేషన్ డాట్ లిస్ట్ ఇది 1,42,414 అంటే ఫీల్డ్ యొక్క లేబుల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఫీల్డ్ ఏంటి? ఆ ఫీల్డ్ యొక్క లేబుల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటే ఇన్సిడెంట్ టేబుల్‌లోనే 40 ఉన్నాయి కదా! లైక్ ఇన్సిడెంట్ టేబుల్‌లోనే 40 ఫీల్డ్స్ ఉన్నాయి. అలా మీకు మోర్ థాన్ 6,000 ప్లస్ టేబుల్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క టేబుల్‌లో ఇన్ని ఫీల్డ్స్ చేసుకుంటే మీకు ఓవరాల్‌గా 1,51,000 ఫీల్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌కి ఒక లేబుల్ ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, డిపార్ట్‌మెంట్ ఇలా వాటినే ఇక్కడ 6 అండర్ స్కోర్ డాక్యుమెంటేషన్‌లో స్టోర్ అయ్యి ఉంటదన్నమాట. ప్రతి ఫీల్డ్ యొక్క లేబుల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. క్రియేటెడ్ బై అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఇన్సిడెంట్ ఫార్మ్ ఓపెన్ చేశాం కదా! ఇన్సిడెంట్ డాట్ ఫార్మ్ అని ఓపెన్ చేస్తే ఇన్సిడెంట్ డాట్ ఓపెన్ ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. నంబరు, కాలర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, సర్వీస్ ఒక ఇన్సిడెంట్ టేబుల్‌లో ఒక ఇన్సిడెంట్‌కి ఉన్న ఫీల్డ్స్ ఇవన్నీ. లేబుల్ క్రియేటెడ్ బై ఇలా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఇలాగే చూడాలా అంటే ఇన్సిడెంట్ డాట్ నేను వేరేలా చూస్తారని కూడా అంటాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్‌కెళ్ళి ఏదో ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎవరో ఇందాక మనం అన్ని సెర్చ్ చేసిన రూల్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నవి ఇక్కడ కాన్ఫిగర్‌లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి. ఇది లేబుల్ ఇన్సిడెంట్, నేమ్ ఇన్సిడెంట్, ఎక్స్టెన్సిబుల్ టాస్క్. ఈ రిలేషన్‌షిప్స్ అన్ని మనం తర్వాత చదువుదాం. ఇక్కడ చూడండి వాటి యొక్క ఫీల్డ్స్, కేటగిరీ గాని, ఒరిజిన్ గాని. ఇప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి. అంటే నేనేం చేశాను, ఒక ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొడితే నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ అవైలబుల్ అయ్యినవి మనకు వచ్చేసాయి. అందులో ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేసి
కా ఒక ఫార్మ్ ఓపెన్ చేసి, అది ఒక ఇన్సిడెంట్ అంటే ఒక ఫార్మ్ వ్యూ ఓపెన్ చేసి, అందులో ఫార్మ్ ఫార్మ్ కంటెక్స్ట్ మెనూలోకెళ్ళి టేబుల్ అనే వ్యూ కొడితే, ఆ ఇన్సిడెంట్‌లో ఆ ఇన్సిడెంట్ లైక్ ఆ ఫార్మ్ యొక్క టేబుల్ అనేది మనకు చూపిస్తుందనమాట. ఇందులో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ ఏంటి ఏంటి అవన్నీ చూసాం. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ యొక్క టేబుల్ నేమ్ ఏంటి? సో, ఆ ఇన్సిడెంట్ యొక్క టేబుల్ నేమ్ ఏంటి? ఇన్సిడెంట్. ఓకేనా? టైప్ స్ట్రింగ్, కేటగరీ. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టేబుల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫీల్డ్ టైప్స్ అండ్ ఫీల్డ్స్ గురించి స్టడీ చేద్దాం. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ టుడే.